ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రవి లింగుట్ల, మాది ధర్మవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మా టీం మెంబర్స్ ఉన్నారు, చంద్రశేఖర్ పుట్టపర్తి, జనార్దన్ పుట్టపర్తి నుంచి, అండ్ నాగరాజు మడక్సిర. సో ఇక్కడ కనిపిస్తుంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపూర్. సో మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, ఇది ఒక ఫారినర్ అనమాట. ఆయన వచ్చి స్టార్ట్ చేసిన ఒక ఎన్జిఓ. అనంతపురం కర్నూలు జిల్లాలు అనేది దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం. పేదరిక నిర్మూలన ధ్యేయంగానే స్థాపించిందే ఆర్డిటి. సో ఇది మన అజెండా. ఇంట్రడక్షన్, కీ ఫోకస్ ఏరియాస్ అండ్ ఇంపాక్ట్స్. ఈ సేవా సంస్థ పనిచేయడానికి ముఖ్యమైనది చదువు, మహిళల కోసము, ఈ డిజేబిలిటీ పర్సన్స్ అంటే వికలాంగుల కోసము, సో మెయిన్ ఎడ్యుకేషన్స్, ఈ రైతుల కోసం కొన్ని కార్యక్రమాలు చేయించడము, అదేవిధంగా ఈ పిల్లల కోసము ఎంకరేజ్ చేయడం కోసము స్పోర్ట్స్ అనేది కానీ ఒక మెయిన్ కీ యాక్టివిటీ. సో దీనికోసం అనంతపురం జిల్లాలో ఒక స్టేడియం కానీ నిర్మించారు. ఈ అనంతపురం జిల్లాకి సో ఈ ఆర్డిటి ఒకటి, మన శ్రీ సత్యసాయిబాబా వారు, ఈ రెండు సంస్థలు చాలా చాలా ఉపయోగపడ్డాయి అనంతపురం జిల్లాకి. పావర్టీ, ఈ పేదరిక నిర్మూలన చేయడము, ఇంకొకటి ఈ కరువు లేకోకుండా చేయడం. సో దీనికోసం చాలా చెక్ డ్యామ్స్, ఇలా చిన్న చిన్న డ్యామ్స్ కట్టడము. సో దీనివల్ల రైతులకు చాలా ఉపయోగపడింది. సో యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం అంటే కరువు నిర్మూలన, అందుకోసమే ఎన్జిఓ పెట్టారు. బట్ స్లోలీ దే ఎక్స్పాండెడ్ టు దీస్ ఏరియాస్. సో ఎడ్యుకేషన్, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్, రూరల్ లైవ్లీహుడ్, డిజబిలిటీ ఇంక్లూజన్, ఎకాలజీ అండ్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో కీ ఫోకస్ ఏరియా డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్. సో వాళ్ళు ఇప్పుడు చాలా వరకు వాళ్ళ ఫోకస్ మొత్తం పేద పిల్లల మీద ఉంది. ఎవ్రీ ఇయర్ 13,000 పిల్లలు బెనిఫిట్ అవుతున్నారు దీని నుంచి. సో నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో కొన్ని మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సో స్వయంగా వాళ్ళు బతికేలాగా కొన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో లైక్ వాళ్ళు అలాగే స్కిల్ డెవలప్మెంట్, దెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అదే వాళ్ళు చేసుకునేలాగా ఉంది. థర్డ్ వన్ డిజబిలిటీ అండ్ సోషల్ ఇంక్లూజన్. సో పేద పిల్లలకి వాళ్ళు లైక్ వాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో హెల్త్ కేర్ సర్వీసెస్. సో మేజర్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆర్డిటి హాస్పిటల్స్ గురించి. సో యునైటెడ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఫస్ట్ బత్తలపల్లి, నెక్స్ట్ కళ్యాణదుర్గం, థర్డ్ కనేకల్. FCRA. సో FCRA ఇష్యూ అనేది 2022లో స్టార్ట్ అయింది. సో వాళ్ళు జగన్ రెడ్డి ఉన్నాడు కదా, సో ఆయన వెళ్ళి కలిశారంట. సో కలిస్తే ఎటువంటి ఎఫర్ట్స్ కానీ వాళ్ళు పెట్టలేదు. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆర్డిటి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమిత్ షా గారితో కానీ మోడీతో కానీ ఎన్నోసార్లు కలిసి దాదాపు చాలా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఈ విషయం మీద రిగరస్గా వర్క్ చేసి ఆ సమస్యని పరిష్కరించారు. బట్ నారా లోకేష్ గారు ఈ ఇష్యూని పర్సనల్గా తీసుకొని, ఎందుకంటే ఇది చాలామంది లక్షలాది పేదల జీవితాలకు సంబంధించిన విషయం. ఫైనల్గా FRC అనేది 2026లో డాక్యుమెంటెడ్గా అప్రూవల్ వచ్చింది. 2025 నుంచే మనకి వర్బల్గా వచ్చినా కూడా యాజ్ ఏ డాక్యుమెంట్గా 2026లో ఫైనల్గా అప్రూవల్ వచ్చింది. సో ఇదండి కన్క్లూజన్. సో మన అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అలాగే అమిత్ షా గారితో మాట్లాడిన